అత్యంత దారుణమైన విషాదం. నిజంగా గుడికి అనేటప్పటికి చాలామంది మెట్ల మార్గంగా వెళ్తూ ఉంటారన్నమాట. సో, ఇటువంటి మెట్ల మార్గంగా వెళ్తున్న క్రమంలోని సింహం వచ్చి దాడి చేసి ఒక భక్తునైతే తీసుకెళ్ళిపోయి తినేసింది. చాలా దారుణమైన సంఘటన. దీంట్లో మొత్తం కుటుంబీకులు అదేవిధంగా ఎవరైతే భక్తులు గట్టా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి షాక్ గురయ్యారు. ఎందుకంటే ఒకేసారి వచ్చి ఈ మెట్ల మార్గం మంట వెళ్తున్న వ్యక్తి మీద అయితే ఇలా అటాక్ చేసి తీసుకెళ్ళిపోవడంతోటి ఆ కుటుంబంలోంచి ఒక మనిషి అలా వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు నిజంగా షాక్ గురయ్యారన్నమాట. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది కూడా మీకు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ విషయం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు 100% క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక కుటుంబం పాపం చక్కగా తనకు మొక్కు ఉందని చెప్పేసి, ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి మెట్ల మార్గంగా అయితే గుడికి వెళ్తా ఉన్నారు. సో, ఎందుకంటే సర్వసాధారణంగా మనం చాలామంది ఇలాగ మెట్ల మార్గంగానే ఎక్కి మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయితే వేల మంది మెట్ల మార్గంగానే వెళ్తా ఉంటారన్నమాట. ఇటువంటి క్రమంలోనే వీళ్ళు కూడా వీళ్ళ కుటుంబం మెట్ల మార్గం వెంట వెళ్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలో ఒకేసారి ఒక సింహం అడవిలోంచి వచ్చి ఎమ్మటే ఇంకా అలా జంప్ చేసి ఆ వ్యక్తిని మెడపట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయిందన్నమాట. దగ్గరగా 200 మీటర్ల దూరం వరకు లాక్కెళ్ళిపోయి అతన్ని సగం తినేసి తర్వాత పరారైందంట. సో, ఈ విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఏమన్నా ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయ్యి, ఎందుకంటే అక్కడికి రిపోర్ట్ ఎళ్తది కాబట్టి, భక్తులందరూ కూడా రిపోర్ట్ చేస్తారు కాబట్టి, ఏమన్నా ఫారెస్ట్ అధికారులైతే దాన్ని చుట్టుముట్టి ఏదో విధంగా కష్టపడి 4 గంటలైతే పట్టుకున్నారంట. సో, ఆ సింహమే కాకుండా ఇంకో 2 సింహాలు కూడా తిరుగుతా ఉన్నాయంట ఆ ప్రాంతంలోని. సో, ఆ 2 సింహాలను కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత దాట్లికైతే పరీక్షలు చేయించి, ఆ తర్వాత జూ పార్క్‌కి తీసుకెళ్ళారన్నమాట. సో, జూ పార్క్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఒక సింహం అయితే వాంతులు చేసుకుందంట. ఆ వాంతులు చేసుకున్న దాంట్లో టెస్టులు చేస్తే మానవ అనుమానితమైన కొన్ని అవయభాగాలు కూడా బయటపడ్డాయంట. చూడండి ఎంత దారుణమో చూడండి ఒకసారి. చాలా ప్రమాదమైన సంఘటన. అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటారు పుణ్యక్షేత్రంలోని ఈ మెట్లు మార్గంగా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో ఈ విధంగా అయితే జంతువులు అటాక్ చేస్తాయని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తూ ఉంటారు. అక్కడక్కడ బోర్డులు కూడా పెడతారన్నమాట. బ్యారికేడ్లు టైపు, ఫ్లెక్సీల టైపు దాని మీద ఇక్కడ సింహాలున్నాయి, పులులున్నాయి, అడవి పందులున్నాయి, జింకలున్నాయి, నక్కలున్నాయని చెప్పేసి పెడతా ఉంటారు. తగు జాగ్రత్తగా వెళ్ళండి మీరు. గుంపులుగా వెళ్ళండి. చీకటి పడితే గనక మీరు వెళ్ళొద్దు నడకదారంట అని చెప్పేసి ఎప్పటికప్పుడు బోర్డులు పెట్టి ఉంటాయి. అదేవిధంగా ఈ దారంతా కూడా పోలీసులుంటారు. పోలీసులు కూడా హెచ్చరిక చేస్తారన్నమాట. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఏదైతే గుజరాత్ రాష్ట్రం ఉందో గుజరాత్ రాష్ట్రంలోని ఒక దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం దగ్గర ఇదంతా కూడా జరిగింది. అక్కడ జైన దేవాలయం, అదేవిధంగా మన హిందువుకి సంబంధించిన దేవాలయం, మంచి దేవాలయాలు గట్టా ఉంటాయన్నమాట. చాలా పెద్ద కొండలు గట్టా ఏర్పడిన ఏరియా అది. దగ్గర 10,000 మెట్లున్నాయి. ఆ మెట్లు గట్టా ఎక్కి పాదచారులు రోజు కూడాను కొన్ని వేల మంది వెళ్తారంట. సో, అటువంటి మెట్ల మార్గం మీదే ఈ అటాక్ జరిగింది. ఒకేసారి సింహం వచ్చి అలా తీసుకెళ్ళిపోయేటప్పటికి మొత్తం అంతా కూడా షాక్ గురయ్యి మొత్తం ఏదైతే ఈ దేవాలయానికి సంబంధించిన అధికారులు ఉంటారో అందరూ కూడాను మెట్ల మార్గంగా వెళ్ళే భక్తులందరూ కూడా ఆపేశారన్నమాట. ఎందుకంటే సింహాలు ఆల్రెడీ 3 వచ్చి ఆ అడవిలో తిరుగుతా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా పులులు ఇంకేమైనా తిరుగుతున్నాయా లేదా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ మొత్తం భక్తులందరూ కూడా ఆపేశారన్నమాట. ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో. ఇదంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే రీసెంట్లీగానే మన తిరుమల అలిపిరి మెట్ల మార్గంలోనే ఒక చిరుతపులి సంచరిస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా వచ్చిందన్నమాట రీసెంట్లీగా. భక్తులు చూశారు. భక్తులు కూడా బెంబేలెత్తిపోయి దాన్ని రిపోర్ట్ చేస్తే దాన్ని టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యి భక్తులందరూ కూడా తగు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఏదైతే నడకదారి ఉందో ఆ నడకదారి 6 తర్వాత అయితే కొంతమందిని చాలా జాగ్రత్తగా వెళ్ళాలని పటిష్ట బందోబస్తు అయితే భక్తులందరూ కూడా ముందుకు పోనిస్తా ఉన్నారన్నమాట. ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఎవరైతే ఈ పోలీసులు ఉంటారో, అంతేకాకుండా ఈ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉంటారో అందరూ కూడా దారి పొడుగునా కాపలా కాస్తూ భక్తులకు ఎటువంటి విఘాతం కలగకుండా అయితే వెళ్ళమని చెప్తున్నారన్నమాట. భద్రత ఎక్కువగా కల్పించారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పారన్నమాట. సో, ఇదే ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజుల క్రితం అంటే గత కొన్ని నెలల క్రితం ఒకసారి మనం మాట్లాడితే గనక ఏదైతే ఈ చిరుతపులి ఉందో ఈ చిరుతపులి అయితే ఒక బాబు మీద అటాక్ చేసింది. ఆ విషయం మీకు తెలిసిందే. ఇలాగే ఆడుకుంటా ఉంటే ఈ మీ వలిపిరి మెట్ల ద్వారా అయితే వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో సహా ఈ బాబు కూడా వెళ్తా ఉన్నాడు. సో, ఇలా వెళ్తా ఉన్న క్రమంలోని వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే తల్లిదండ్రులు గట్రా ఉన్నారో, సర్లే బాబు వస్తాడులే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ అలిపిరి మెట్లు చాలా మెల్లిగా స్లోగా ఎక్కుతారు కాబట్టి, పిల్లలు కూడా అదే విధంగా ఎక్కుతారు కాబట్టి, పెద్ద డిస్టెన్స్ లేకుండా పెద్ద దూరమేం కాదు.
ఇంత డిస్టెన్స్లోనే వీళ్ళు ఎక్కుతూ ఉన్నారు. ఆ పిల్లవాడు కూడా అటు ఇటు కూడా ఆడుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇటువంటి క్రమంలో పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి బాల్ ఏదైతే ఉందో ఆ బాలు అలిపిరి మెట్ల మార్గంలోని ఒక పక్కకెళ్ళి పడ్డదన్నమాట. అదంతా కూడా ఫారెస్ట్ కదా, ఆ ఫారెస్ట్ వైపు పడ్డది. ఎప్పుడైతే ఆ బాల్ పడిందో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పకుండా ఈ బాబు ఏం చేశాడంటే ఆ బాల్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఒకేసారి అక్కడే మాకు కాసుకున్నటువంటి ఏదైతే చిరుతపులి ఉందో ఒకేసారి అటాక్ చేసింది. అటాక్ చేసి ఆ బాబుని తీసుకెళ్ళిపోయిందన్నమాట. తీసుకెళ్ళిపోయి మొత్తానికైతే చంపి తినేసింది. ఆ అవయవాలు కూడాను, ఆ అవశేషాలు అన్నీ కూడాను అప్పట్లోనే మొత్తం పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేసి ఆ అవశేషాలను కూడా పట్టుకున్నారు. అప్పట్లోని అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చర్చనీయాంశం కూడా అయింది. అలిపిరి మార్గంగా అయితే భద్రత లేదా, ఇదేంటి మొత్తం ఈ విధంగా మృగాలు వచ్చి ఇలా అటాక్ చేస్తుంటే అధికారులందరూ ఎక్కడున్నారు, సరైన సేఫ్టీ ఉండాలి కదని చెప్పేసి అప్పట్లోనే తీవ్రమైన దుమారం రేగింది. సో అప్పట్లో టీటీడీ అధికారులు కూడా ఏం చేశారంటే ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారో ఆ భక్తులందరూ కూడాను పెద్ద పెద్ద కర్రలు ఇవ్వడం, అంతేకాకుండా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు వాళ్ళు కూడాను వెపన్స్ తోటి పెట్రోలింగ్ అది చేయడం, అంతేకాకుండా పోలీసులు కూడా మయమయంగా పాయింట్గా అయితే ఉండడం, చీకటి పడితే ఎవరు కూడా వదలకంట ఉండడం, ఇటువంటి పనులు కూడా చేసేవారు అనమాట. చాలా భద్రంగా చేసేవారు. అంటే కొన్ని నెలలు అయింది, దానికి తెలిసిపడితే ఒక సంవత్సరం పైన అయిపోయింది, ఒక సంవత్సరం అవ్వచ్చు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీగా ఒక 2-3 రోజుల క్రితమే మళ్ళీ చిరుతపులి కనిపించిందని చెప్పేసి మొత్తం భక్తులందరూ కూడా బెంబేలెత్తిపోతా ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోనే గుజరాత్లో ఈ పాదాచారులు ఎవరైతే ఉన్నారో మెట్లు మార్గం ద్వారంగా వెళ్తున్నటువంటి పాదాచారులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తుల మీద మళ్ళీ ఇటువంటి దాడి జరిగేటప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో భక్తులు, ఆ భక్తులందరూ కూడా ఒకేసారి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారన్నమాట. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీరు ఏ గుడికి వెళ్ళా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భద్రత చూసుకోండి. ఎందుకంటే ఆ దేవుడి మీద మనం భారం పెట్టి మనం వెళ్తాం. ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు, 100% రక్షిస్తాడు. కానీ ఆ దేవుడు రక్షిస్తాడని చెప్పేసి మనం గాల్లో దీపం పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ గుర్తెట్టుకోండి. ఎందుకంటే మనం మన ప్రాణాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇటువంటి మెట్లు మార్గం అంటే అంత అడవి కాబట్టి ఏదైనా మృగం వచ్చి మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు మనం అలర్ట్ చేసుకుంటూ నలుగువైపులో చూసుకుంటూ మనం ముందుకు పోతూ ఉండాలన్నమాట. అంతేకాకుండా అందరూ కూడా గుంపుగా వెళ్తూ ఉండాలి. ఎటువంటి నెగ్లిజెన్సీ ఉండకూడదు. ఎందుకంటే అడవులో ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉంటాయో ఈ జంతువులకి సరైన ఆహారం దొరకకపోతే కనీసం ఒక 2-3 రోజుల నుంచి అవి ఏమి తినకుండా చాలా ఆకలితో ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయంటే మానవ ఏవైతే ప్రదేశాలు ఉంటాయో అటువైపు వస్తాయన్నమాట. ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఏదైనా తినే ఫుడ్ గట్ట ఇటువంటి స్మెల్ గట్ట వస్తూ ఉంటుంది కదా, అవి తిందామని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం అయితే అడవి పందులు, జింకలు, అంతేకాకుండా ఏదైతే అడవి నక్కలు ఉంటాయి, అడవి నక్కలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో ఇటువంటి వీటి వల్ల అయితే పెద్దగా హాని ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ చిరుతపులులు అదేవిధంగా సింహాలు వస్తాయో అటువంటి సమయాన్ని వాటికి ఫుడ్ దొరకపోతే మాత్రం ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో చిన్నపిల్లల్ని అవి బాగా లోకు చూసుకుంటాయన్నమాట. పెద్దవాళ్ళ మీదకి అంత తొందరగా రావు, కానీ చిన్నపిల్లలు లోకు చూసుకొని ఒకేసారి అమాంతంగా మీ మీద ఉరికేస్తాయి. మీ మీద ఉరికేటప్పటికి మీరు భయపడతారు కదా, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. ఒకేసారి మీ మీద ఉరికేటప్పటికి భయపడిపోతారు. భయపడిపోయేటప్పటికి మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు వదిలేస్తారు. ఇంకా అదే అదునుగా చూసుకొని ఒకేసారి అది పీకి పట్టుకుని లాక్కెళ్ళిపోతుందన్నమాట. చాలా ఫాస్ట్గా, అంటే వితిన్ సెకండ్స్లోని మీ కళ్ళ ఎదురుగానో వితిన్ సెకండ్స్లో ఏదైతే జరగకూడదో ఆ ఘటన జరిగిపోతుందన్నమాట. మీరు ఆపాలనుకున్నా కానీ ఆపలేరు. ఎందుకంటే అంత భారీగా ఉంటుంది. అది సింహం అయినా కానీ అది చిరుతపులి అయినా కానీ అంత భారీగా ఉంటాయన్నమాట. పులులు గట్టి ఎంత పెద్దవి ఉంటాయి మీకు తెలుసు కదా. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఈ మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు 100% మీ ఎడమ వైపు మీ కుడి వైపు 100% మీరు ఒక లుక్ వేయండి. దూరంగా చూడండి, ఏమైనా నక్కి చూస్తున్నాయా, మన మీద అటాక్ చేయడానికి ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి మీరు దూరంగానే ఒక లుక్ వేసారనుకోండి, మీరు అట్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒకేసారి దాని మీద ఎదురు తిరగడం వల్ల, మూకుమ్మడిగా ఒకేసారి వాటి మీద కేకలు వేయడం వల్ల, బెదిరించడం వల్ల, రాళ్ళు తీసుకొని కొనడం వల్ల ఏమవుతుందంటే అది వచ్చేది ఏమవుద్దంటే కొద్దిగా భయపడుతుందన్నమాట. వాళ్ళు నా మీద తిరగబడ్డారు, అంతేకాకుండా వాళ్ళు ఎలర్ట్ అయిపోయారు, నన్ను చూసేసారని చెప్పేసి ఆ సింహమైనా పులైనా కానీ ఒకేసారి అది కూడా ఎలర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఆదమర్చి వెళ్ళారనుకోండి, అది నక్కి వస్తుంది. కరెక్ట్గా ఎవరైతే లోకుగా కనిపిస్తారో వాళ్ళని పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహానికైనా పులికైనా చాలా బలం ఉంటుంది. తన బాడీ ఎంత ఉందో అంత బాడీ ఉన్నటువంటి ఒక శరీర భాగాన్ని తీసుకెళ్ళిపోయే అంత బలం ఉంటుందన్నమాట సింహానికైనా కానీ పులికైనా కానీ. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్గా ఉండండి. అదే మన తిరుమల మెట్లైనా కానీ లేదా ఇంకెక్కడ దేశంలో ఏ గుడికి వెళ్ళినా కానీ ఫారెస్ట్ గుండా
అంటే అడవి గుండా ఉండే మెట్ల ద్వారా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలర్ట్‌లో ఉండాలన్నమాట. ఎలర్ట్‌లో ఉంటూ ఆ దేవుడిని స్మరించుకుంటూ వెళితే గనక ఎటువంటి ప్రమాదం జరగదు. లేని పక్షంలో అయితే ప్రమాదాలు జరుగుతాయి. ప్రభుత్వాలు ఎందుకంటే ఎంతకైనా ఆపుతాయి. ప్రభుత్వాలు కూడా చాలా భద్రత కల్పించినా గానీ, ఈ జంతువులనేవి ఏదో విధంగా వచ్చేస్తా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం వెళ్తున్నాం అడవిలోకి. అవి మన ఇళ్లలోకి రావట్ల. మనం అడవిలోకి వెళ్తున్నాం కాబట్టి, అడవి మార్గం ఉంది కాబట్టి అవి అటాక్ చేస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.